హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వాట్సాప్కి ఫింగర్ లాక్ పెట్టుకోవడం ఎలా అనేది ఈరోజునైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం మీరు ఎటువంటి యాప్ని అయితే ఇన్స్టాల్ చేయాల్సిన లేదు. మీ దగ్గర వాట్సాప్ ఉంటే చాలు. సింపుల్గా ఏమీ లేదు, మీరు పైన వాట్సాప్ అని సెర్చ్ చేయండి ప్లే స్టోర్లో. వన్స్ సెర్చ్ చేసిన తర్వాత యాప్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చేయాల్సింది ఏంటంటే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అప్డేట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫోన్కి మీరు ఆల్రెడీ లాక్ పెట్టుకొని ఉండాలన్నమాట, ఫింగర్ లాక్. వన్ పెట్టుకున్న తర్వాత మీరు వాట్సాప్ని అయితే ఓపెన్ చేయండి. వన్స్ అలా ఓపెన్ చేసిన వెంటనే నేను ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ లాక్ అయితే పెట్టుకున్నప్పుడు అయితే నేనైతే లాక్ చేస్తాను. సింపుల్గా ఫింగర్ ప్రింట్ అనేది పెట్టి సింపుల్గా ఫింగర్ ప్రింట్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఫింగర్ లాక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మొత్తం నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సింపుల్గా మీరు మీ యొక్క వాట్సాప్కి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, సో దీనిపై ట్యాప్ చేయండి. వన్స్ అలా ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ సెట్టింగ్స్ అని చెప్పేసి వస్తుంది. సో దీనిపై ట్యాప్ చేయండి. వన్స్ ఇలా ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపై ట్యాప్ చేయండి. వన్స్ అలా ట్యాప్ చేసిన వెంటనే మీకు ప్రైవసీ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ప్రైవసీని దానిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే కిందకైతే స్క్రాల్ చేయండి. ఇలా కింద స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ ఫింగర్ ప్రింట్ అని ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. కింద స్క్రాల్ చేస్తే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ లాక్ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపై ట్యాప్ చేయండి. వన్స్ అలా ట్యాప్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ స్క్రీన్ అనేది అలా వస్తుంది. సింపుల్గా ఇక్కడ అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరైతే ఇక్కడ టర్న్ ఆన్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా టర్న్ ఆన్ చేయండి. టర్న్ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు ఏం చేయాలంటే టచ్ దిస్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అని ఉంది కదా, మీరు ఏదైతే ఫింగర్ ప్రింట్ ఉందో అక్కడ ఫింగర్ ప్రింట్ అయితే వేయడం చేయాలి. అక్కడ వేయండి. వన్స్ అలా వేసిన వెంటనే ఇక్కడ కొన్ని అడుగుతుంది ఆటోమేటికల్లీ లాగ్ అని చెప్పేసి. ఇక్కడ మీరు ఇమీడియట్గా కావాలా, ఆఫ్టర్ 1 మినిట్ తర్వాత కావాలా, ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత కావాలా అడుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు షో కంటెంట్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా, సో ఇది ఆన్ చేసుకుంటే కనుక మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు మెసేజ్ అనేది ఫుల్ అనేది చూపిస్తుంది. అండ్ తర్వాత మీకు ఇక్కడ న్యూ మెసేజ్ కూడా చూపిస్తుంది అనమాట. అంటే అక్కడ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది ఇది ఆన్ చేసుకుంటే కనుక. అండ్ టర్న్ ఆఫ్ చేసుకుంటే కనుక అక్కడ మీకు మెసేజ్ అనేది ఫుల్గా చూపించదు అనమాట. అదొక విషయం అనమాట. సో టోటల్గా ఇది గైస్ ఇవాళ వీడియోలో. ఈ ఫీచర్ చాలామందికి నచ్చే ఉంటుంది, ఎందుకంటే చాలామంది దీని గురించి వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఈ యొక్క ఫీచర్ మీకు నచ్చితే ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇలా జాయిన్ అయినట్లయితే ఆఫర్స్ కావచ్చు, డీల్స్ కావచ్చు, ఎక్స్పైర్ అవ్వకముందే మీకు ఇక్కడ అయితే లభిస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.